హాయ్ వ్యూస్, ఈరోజు ఓ సరికొత్త కథనంతో మీ ముందుకు వచ్చాను. తెలుగు టీవీ ఛానల్ చరిత్రలో మొట్టమొదటిగా 4 ఛానళ్లు దిగ్గజాలుగా మిగిలాయి. వాటి నెట్వర్క్ ద్వారా మిగిలిన ఛానళ్లు వచ్చాయి. ఆ మొట్టమొదటిగా ఆ 4 ఛానళ్లు మన ముందుకి ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. 1995 ఫిబ్రవరి 9న తెలుగు ప్రేక్షకుల కోసం ఏ మనోహర్ ప్రసాద్ జెమినీ టెలివిజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ ఛానల్ అతి తక్కువ కాలంలోనే సినిమా సీరియల్స్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆగస్టు 27న రామోజీ గ్రూప్స్ ద్వారా ఈనాడు టెలివిజన్ ఈటీవీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఛానల్ని అప్పట్లో అందాల తార శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. In the history of television, when ETV Telugu, the flagship channel of the eminent ETV network, was launched, heralding a whole new experience in entertainment, and the rest was history. 1996లో కళానిధి మారన్ తెలుగు ప్రేక్షకుల కోసం సన్ టీవీని అందించారు. ఈ ఛానల్ కూడా సినిమా సీరియల్స్తో ప్రేక్షకులకి అతి తక్కువ కాలంలోనే చేరువైంది. ఆ తరువాత జెమినీ టెలివిజన్ను సన్ నెట్వర్క్కి సొంతం చేసుకుని జెమినీ టీవీగా ప్రసారాలు అందించింది. జెమినీ టీవీని కూడా సన్ నెట్వర్క్ సొంతం చేసుకుని జెమినీ టీవీ ఇటు సన్ టీవీని తేజ టీవీగా మార్చి 2 ఛానళ్లను సన్ టీవీ తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని అందించింది. ఏప్రిల్లో మురళీకృష్ణరాజు తెలుగు ప్రేక్షకుల కోసం మా టీవీని ప్రారంభించారు. ఈ ఛానల్ కూడా అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకి చేరువైంది. సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోస్తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ మా టీవీ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకి చేరువైంది. 2004 సెప్టెంబర్ 12న జీ నెట్వర్క్ తెలుగు ప్రేక్షకుల కోసం జీ తెలుగు ప్రారంభించింది. ఈ ఛానల్ కూడా రియాలిటీ షోస్, సినిమాలు, సీరియల్స్తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ప్రేక్షకులకి అతి తక్కువ కాలంలోనే చేరువైంది.
ఇలా మొట్టమొదటిసారిగా 4 ఛానళ్లుగా ప్రారంభమై తెలుగు ప్రేక్షకులకి తర్వాత ఎన్నో ఛానల్స్ ని అందించాయి. సన్ నెట్వర్క్ ద్వారా జెమినీ టీవీ 6 ఛానల్స్ ని, ఈటీవీ 7 ఛానల్స్ ని, మా టీవీ 5 ఛానల్స్ ని, జీటీవీ 3 ఛానల్స్ ని ప్రేక్షకులకు అందించింది. ఇది ఈరోజు తెలుగు టీవీ ఛానల్ చరిత్రను మీకు చూపించడే మా ప్రయత్నం.